మాస్టర్ సి.వి.వి. నమస్కారం. మాస్టర్ సి.వి.వి. నమస్కారం. అందరికీ నమస్కారం. శ్రీ అరవిందుల సావిత్రిలో సావిత్రీదేవి టోటల్ నెగేషన్లో, నిర్వాణలో ఎటువంటి అనుభూతులు పొందారు అనేది ప్రీవియస్ చాప్టర్లో చూసాం మనము. తెలుగులో కూడా నిర్వాణం అనేసి. నెక్స్ట్ ఏం జరిగింది ఆవిడ యాత్రలో అనేది ఇంగ్లీష్లో ఈ చాప్టర్కి శ్రీ అరవిందులు పేరేది పెట్టలేదు. ఇది అన్టైటిల్డ్ అని ఉంది. అందుకని తెలుగులో కూడా తాతగారు అనామిక అనే పెట్టారు దీనికి పేరు. 670వ పేజీ నుంచి 672వ పేజీ వరకు ఉంది తెలుగు సావిత్రిలో. దీనికి తర్వాత బహుశా ఇందులో ఉన్న కంటెంట్ని బట్టి ఒక టైటిల్ కూడా ఉంది ఇంగ్లీష్ సావిత్రిలో. మనకి వెబ్సైట్లో చూస్తే ద డిస్కవరీ ఆఫ్ ద కాస్మిక్ స్పిరిట్ అండ్ ద కాస్మిక్ కాన్షియస్నెస్, అంటే ఇందులో ఏముంటుంది అనే సూచన కింద దానికి ఆ పేరు పెట్టారు తప్ప ఇది అరవిందుల వారు అన్టైటిల్డ్గా ఉంచిన చాప్టర్ ఇది. ఆ నిర్వాణ స్థితిలో తన నుంచి, తన ఆలోచనల నుంచి, తన శరీరం నుంచి, తన మైండ్లో ఉన్న థాట్ ప్రాసెస్ అన్నీ ఆపుకుని ఆ అబ్సల్యూట్ నాట్లోకి వెళ్ళిన సావిత్రీదేవికి తర్వాత ఏం జరిగింది? ఇన్ ద లిటిల్ హెర్మిటేజ్ ద డైలీ హ్యూమన్ లైఫ్ వెంట్ ఆన్ విత్ ఇట్స్ స్మాల్ అన్చేంజింగ్ వర్క్స్. బాహ్య ప్రపంచంలో ఏమీ తేడా అనిపించట్లేదు. ఈవిడికి లోపల జరిగిన ఆ యోగానుభూతి వల్ల ఈవిడలో బాహ్యంగా ప్రత్యేకంగా ఆవిడని చూస్తే గుర్తుపట్టేలాంటి తేడాలు ఎవరికి ఏమీ తెలియలేదు. వెంటనే సావిత్రి టూ వాజ్ హర్ ఓల్డ్ గ్రేషియస్ సెల్ఫ్ టు మెన్. అందరితోటి మర్యాదగా, చిరునవ్వుతో, వినయంగా, ప్రేమగా ఎలా ఉండేదో ఇంతకుముందు, ఇప్పుడు కూడా సావిత్రీదేవి అలాగే ఉంది. accustomed only to read outward signs, none saw aught new in her, none divined her state. మనము బాహ్య దృష్టితో చూసేటప్పుడు మామూలుగా బయటికి కనపడే తేడాలే చూస్తాం తప్ప అంతర్దృష్టి మనకి లేదు. లోపల ఏంటి ఆ మనిషి అనేది చూసే శక్తి మనకు లేదు. కాబట్టి అందరూ కూడా ఆవిడ బాహ్య స్వరూపాన్నే చూశారు. అవుట్వర్డ్ సైన్స్ చూసి ఆమెలో జరిగిన గొప్ప మార్పు ఏమిటి అనేది ఎవ్వరూ అంచనా వేయలేకపోయారు. దే సా ఎ పర్సన్ వైల్ వేర్ వాజ్ ఓన్లీ గాడ్స్ వాస్ట్. పైకి చూస్తే సావిత్రి అనే ఈ శరీరం ఒక డొల్ల ఉంది కాబట్టి వాళ్ళు సావిత్రిని చూస్తున్నాం అనుకుంటున్నారు, కానీ లోపల సావిత్రి లేదు. భగవంతుని యొక్క అనంత శూన్యం, అనంతత్వం ఉంది. లైఫ్ షోడ్ టు ఆల్ ద సేమ్ ఫెమిలియర్ ఫేస్, అన్ఆల్టర్డ్ యాక్ట్స్, వర్డ్స్, డీడ్స్, వాట్ షీ హ్యాడ్ ఆల్వేస్ డన్. రోజు యాంత్రికంగా చేసే పనులన్నీ ఆవిడ చేస్తూ ఉంది కాబట్టి ఆవిడ మామూలుగా మన సావిత్రి అనుకుంటున్నారు తప్ప ఆవిడ లోపల మామూలుగా ఇంతకుముందు వీరెరిగిన సావిత్రి కాదు. అక్కడ సావిత్రి అనే పేరుతో చెప్పుకోదగిన ఎంటిటీ ఎవరు లేరు, ఆలోచనలు లేవు. సావిత్రి యొక్క నిజస్థితి ఎలా ఉంది లోపల అంటే, దేర్ వాజ్ నో విల్ బిహైండ్ ద వర్డ్ అండ్ యాక్ట్. సంకల్పం, మనకి మామూలుగా మన జీవితంలో ఏ పని చేయాలన్నా ఆ పని ఎందుకు చేస్తున్నాం అనే ఒక సంకల్పం, అటువంటి సంకల్పం ఆవిడ దగ్గర ఇప్పుడు లేదు. an impersonal emptiness walked and spoke in her. తనకి సంబంధం లేని, ఏ మనిషికి సంబంధం లేని ఒక శూన్యం ఆవిడలో నిండి ఉంది. ఆవిడ మాట్లాడినా, ఏ పని చేసినప్పుడు కూడా ఆవిడలో ఉన్న వాస్తవం అది. దట్ ఈస్ ద ట్రూత్ అబౌట్ సావిత్రి. పర్హాప్స్ షీ బోర్ ద మిరాకులస్ నిహిల్, origin of our souls, the womb and grave of thought, a cipher of God.
భగవంతుని శూన్యత్వం. ఆవిడలో నిండి ఉన్నది ఏంటంటే సున్నా, ఏమీ లేనితనం అనుకుంటే అది ఏమి సున్నా? భగవంతుని యొక్క సున్నా, ఎ సైఫర్ ఆఫ్ గాడ్. ఆవిడలో ఏ ఆలోచన లేదు. ఏముంది అంటే ఎ మిరాక్యులస్ నిహిల్. నిహిల్ అంటే శూన్యం. శూన్యమే నిండి ఉంది ఆవిడలో. ఆ శూన్యం నుంచే మన ఆత్మలు వచ్చాయని, ద వూంబ్ అండ్ గ్రేవ్ ఆఫ్ థాట్, అక్కడి నుంచే ఆలోచనలు పుడతాయి, మళ్ళీ అక్కడికే పోతాయి అనే ఆ శూన్యం ఆవిడలో నిండి ఉంది. ఆ అనుభూతిలోనే ఆవిడ ఇంకా కొనసాగుతూ ఉంది. సో దిస్ నిహిల్, ఈ నాట్, ఎంటీనెస్, సైఫర్, సున్నా, used her speech and acted in her acts. ఈవిడ ఆ శూన్యం అనే ఆ శక్తి యొక్క కంట్రోల్లో ఉన్నట్టుగా, శూన్యం అనేదే కనుక మనం ఒక శక్తి అనుకుంటే ఆ శూన్యమే ఈవిడ ద్వారా పనిచేస్తోంది. కాబట్టి ఈమె మాట్లాడే మాటల్లో కూడా ఆ శూన్యంలో నుంచి ఏది రావాలో ఆ సమాధానాలే వస్తున్నాయి. ద ఒరిజినల్ మిస్టరీ ఓర్ హర్ హ్యూమన్ ఫేస్. పైకి చూడ్డానికి సావిత్రిలా ఉంది, కానీ ఆమెలో ఈ సృష్టి యొక్క మూల రహస్యపు జ్ఞానమంతా నిండి ఉంది. హర్ మార్టల్ ఈగో పెరిష్డ్ ఇన్ గాడ్స్ నైట్. ఆ భగవంతుని యొక్క శూన్యము అంధకారంలో ఈమె వ్యక్తిగతంగా ఉండాల్సిన అహం అనేది ఎప్పుడో కలిసిపోయింది. లేదు, అక్కడ సావిత్రి లేదు. The impersonal foresight could already see, as if inevitable, the death of the individual, passing of the cosmos, the Holy Ghost without the Father and Son, everything impassive, silent, intangible. అంతా కూడా ఆవిడకి ఎలా కనిపిస్తోందంటే లోపల నుంచి ఇంపర్సనల్ ఫోర్సైట్, వ్యక్తిగతం కాదు. ఆవిడకి వ్యక్తిగతం అనే ఆలోచనలే అక్కడ అవకాశం లేదు. కానీ ఆవిడ దృష్టికి ఆ భగవంతుని యొక్క శూన్యంలో నుంచి చూస్తుంటే ఏం కనిపిస్తుందో అదే కనిపిస్తోంది. ఏం కనిపిస్తోంది? సృష్టిలో ఏది ఆపటానికి వీల్లేకుండా ఈ విధి విధానంలో జనన మరణాలు సాగుతూ ఉంటాయి. మనిషి పుడతాడు, పోతాడు. డెత్ ఆఫ్ ది ఇండివిజువల్ అంటే ఇక్కడ సత్యవంతుడు కాదు, ప్రతి మనిషి పుట్టటం, పోవటం. పాసింగ్ ఆఫ్ ది కాస్మాస్, మనుషులు పుట్టటం పోవటమే కాదు, ఈ విశ్వం విలీనమవటం, మళ్ళీ బహిర్గతంగా ప్రకటమవటం. ఇటువంటివి ఎన్ని ప్రళయాలో, ఎన్ని విశ్వాలో, ఎన్ని గొడవలో. ద హోలీ గోస్ట్ వితౌట్ ద ఫాదర్ అండ్ సన్ అంటే మామూలుగా ఈ ప్రకృతి పురుషులు ఈ భూమి మీదకి రావటం, ద ఫాదర్ అండ్ సన్, ద హోలీ గోస్ట్ అనుకునేట్లయితే భగవంతుని యొక్క రూపం కింద మనం అనుకునేలాగా లేకుండా ఉండే హోలీ గోస్ట్. అంటే సృష్టిలో మనకి ఆత్మ ఉంది, ఆ ఆత్మ అమరం అనుకునేలాంటి ఆలోచనలు, ఈ ఆత్మకి పరమాత్మకి సంబంధం ఉందనే ఆలోచనలు లేని సృష్టి. ఎవ్రీథింగ్ ఇంపాసివ్, సైలెంట్, ఇంటాంజిబుల్. అంతా కూడాను మాట పలుకు లేకుండా ఏ విధమైన వ్యక్తిగతమైన సంబంధం లేని ఒక నాటకంలాగా చూస్తోందన్నమాట. ఆవిడ ముందు వెళ్తోంది ఈ సృష్టి మొత్తం. యట్ ఆల్ వాజ్ నాట్ ఎక్స్టింక్ట్ ఇన్ దిస్ డీప్ లాస్. తన భావాలు అనేవి పూర్తిగా పోయాయా అనుకుంటే ఈ శూన్యత్వంలోకి వెళ్ళినప్పుడు కూడా మొత్తం మాయం అవ్వలేదు అంటారు. అరవిందుల వారు ఎప్పుడు కూడా ఈ ఎట్ బట్ అనే పదాలు మనకి బోలెడుసేపు వర్ణించి చెప్పాక ఎక్కడో ఒక తేడా ఉంది అని చెప్పడానికి చాలాసార్లు వాడతారు. అలాగే ఇక్కడ కూడా అంతా శూన్యమే అనేలాగా ఇంతసేపు చెప్పి అంతా కాకుండా ఎక్కడో ఒక కిరణం ఉంది. దేర్ వాజ్ సమ్ హై సర్పాసింగ్ సీక్రసీ. ఈ శూన్యం వెనకాతలు కూడా ఎవరికీ అందని ఒక రహస్యం ఉంది, ఒక దేవరహస్యం. అండ్ వెన్ షీ సాట్ అలోన్ విత్ సత్యవాన్, సత్యవంతుడి వెంట అలా నిశ్శబ్దంగా సత్యవంతుడు పక్కన కూర్చున్నప్పుడు సావిత్రి టర్న్ టు ద ఫేస్ ఆఫ్ అ వెయిల్డ్ వాయిస్లెస్ ట్రూత్. నిశ్శబ్దంగా సత్యవంతుడు పక్కన కూర్చున్నప్పుడు ఒక వెయిల్డ్ వాయిస్లెస్ ట్రూత్ అంటే మాటలలో వ్యక్తం కాని నిగూఢమైన ఒక సత్యం యొక్క సందేశం కోసం ఆవిడ కూర్చునుందిట. అంటే అది ఆయన చెప్పింది. ఈ శూన్యం వెనకాతలు కూడా ఏదో ఒక రహస్యం దాగి ఉన్న సత్యం ఉంది అని.
అవుట్ ఆఫ్ ద డిస్టెంట్ వాస్ట్ కేమ్ ఎ రిప్లై. ఆమె ఎప్పుడైతే ఈ శూన్యం వెనకాతలు ఉన్న సత్యం ఏమిటి అనేలాగా కూర్చుని ఆలోచించిందో, ఎక్కడి నుంచో అతి దూరం నుంచి ఒక సమాధానం ఆవిడకి అందినట్లుగా అయిందిట. సంథింగ్ అన్నోన్, ఇన్స్క్రూటబుల్ సెంట్ డౌన్ మెసేజెస్ ఆఫ్ ఇట్స్ బాడీలెస్ లైట్. పేరు చెప్పలేము, వర్ణన చెప్పలేము, కానీ శరీరము లేనటువంటి ఒక దివ్య జ్యోతి యొక్క సందేశం ఆవిడికి వస్తున్నట్టుగా తెలిసింది. కాస్ట్ లైట్నింగ్ ఫ్లాషెస్ ఆఫ్ ఎ థాట్, నాట్ అవర్స్. మనకి ఊహకి కూడా అందనటువంటి ఏవో దివ్యమైన ఆలోచనలు మెరుపులలాగా, మెరుపు ఎంతసేపు ఉంటుంది, వస్తుంది, క్షణంలో వెళ్ళిపోతుంది. అలాంటి మెరుపులలాగా కొన్ని దివ్యమైన మనకి సంబంధించిన ఆలోచనలు ఆమెకి రావటం మొదలుపెట్టాయి పై ప్లేన్స్ నుంచి. క్రాసింగ్ ద ఇమ్మొబైల్ సైలెన్స్ ఆఫ్ హర్ మైండ్. ఆమె మనస్సు అనేది పూర్తి ఇప్పుడు చలనరహితంగా ఉన్నప్పటికీ ఆ నిశ్శబ్దాన్ని ఛేదించుకుంటూ ఎక్కడి నుంచో అత్యంత ఉన్నత శిఖరాల నుంచి సత్యము యొక్క సందేశాలు ఆమెకి రావటం మొదలుపెట్టేట. ఇట్ సీజ్డ్ ఆన్ స్పీచ్ టు గివ్ దోస్ ఫ్లేమింగ్ షేప్, స్పోక్ ఇమ్మార్టల్ థింగ్స్ త్రూ మార్టల్ లిప్స్. ఆమెకి తెలియకుండానే, ఆమెకి సంబంధం లేకుండానే ఆమె మనస్సులోకి దివ్యమైన జ్ఞానపు తళుకులు, మెరుపులు వచ్చి ఆమె వాక్కుని, ఆమె పెదవులని తమ భావాలు వ్యక్తం చేయడానికి ఉపయోగించుకుంటున్నాయట. నాలెడ్జ్ అన్థింకబుల్ ఫౌండ్ ఎన్ అటరెన్స్. మనకి ఊహకి కూడా అందని జ్ఞానం ఆమె మాటల్లో ఇప్పుడు వ్యక్తం అవటం మొదలుపెట్టింది. అందువల్లే దీనికి ద డిస్కవరీ ఆఫ్ ద కాస్మిక్ స్పిరిట్ అండ్ ద కాస్మిక్ కాన్షియస్నెస్ అనే టైటిల్ తర్వాత ఆలోచించారు ఎవరో, మనకు తెలియదు. ఆ టైటిల్ కూడా మనకి వెబ్లో కనిపిస్తుంది. అదే చెప్తున్నాను, ఈ అన్టైటిల్ది. ఈ కాస్మిక్ కాన్షియస్నెస్ అనేది ఆవిడలో ఇప్పుడు ప్రవేశం మనకి తెలుస్తోంది. శూన్యం వెనకాతల నుంచి అది ప్రవేశించింది. The sages were astonished as she seemed to know what they had only glimpsed at times afar. ఆమె మాట్లాడుతుంటే ఇప్పుడు మామూలుగా బయటికి చూసే సావిత్రిలాగా శరీరం ఉన్న ఆమె మాటలతోటి ఇప్పుడు అక్కడున్న ఋషులకు ఏం తెలిసింది అంటే, మేము ఎన్నో ఏళ్ళు తపస్సు చేస్తే ఎక్కడో కొద్దిగా సూచనగా తెలిసేలాంటి ఈ గూఢమైన సత్యాలు ఈమె ఎలా చెప్పగలుగుతోంది అని వాళ్ళు ఆశ్చర్యపోయారట. సచ్ గ్రేట్ ఇంపర్సనల్ స్పీచ్ వాజ్ రేర్. ఇటువంటి మనకి సంబంధించకుండా పైనుంచి వచ్చే సత్యాన్ని సత్యంగా బయటికి చెప్పగలగటం అనేలాంటి వాక్కు చాలా అరుదు, సాధారణులకు అది ఉండదు. బట్ నౌ హర్ ట్రాంక్విల్ బేర్ మైండ్ యాక్సెప్టెడ్ ఎ ట్రావెలర్ ఫ్రమ్ ద కాస్మిక్ బ్రెడ్స్. సాధారణంగా మన ఆలోచనలు అడ్డొచ్చి పైనుంచి వచ్చిన సత్యాన్ని చాలా అడల్టరేట్ చేసి అడల్టరేటెడ్ ట్రూత్ బయటకు వస్తుంది. పైనుంచి వచ్చిన సత్యవాక్కు ఉన్నట్టుగా మనకి రాదు. కానీ ఇప్పుడు ఇక్కడ సావిత్రీదేవికి తనది అంటూ ఒక ఆలోచన లేకుండా ఆవిడ పూర్తిగా నిశ్శబ్దం చేశారు కాబట్టి ఆ పైనుంచి ఎక్కడో శిఖరాల నుంచి వచ్చిన సత్యం ఉన్నట్టుగా ఆవిడ మాటల్లో బయటికి రాగలుగుతోంది. అడల్టరేషన్ అనేది లేదు, డైల్యూషన్ అనేది లేదు. ద ట్రావెలర్ ఫ్రమ్ ద కాస్మిక్ బ్రెడ్స్, విశ్వంలో నుంచి విశ్వవ్యాప్తంగా ఉన్న ఆ సత్యం, ఎ థాట్ డ్రేప్డ్ యాజ్ అన్ ఔటర్ వాయిస్. ఆ ఉన్నతమైన ఆలోచన ఒక స్వరం అనే ముసుగులో నుంచి బయటికి అపౌరుషేయం అన్నది ఇప్పుడు పౌరుషేయమైనట్లుగా అయిందన్నమాట. ఇట్ కేమ్ డైరెక్ట్ టు ద ప్యూర్ పర్సెప్షన్ సీట్ యాజ్ అన్ ఓన్లీ సెంటర్ నౌ ఆఫ్ కాన్షియస్నెస్. ఆమెకి ఇప్పుడు ఒక్క స్థానంలో ప్యూర్ పర్సెప్షన్, ఏ విధమైనటువంటి మార్పులు చేర్పులకి అవకాశం లేని స్వచ్ఛమైన గ్రహణ శక్తి ఎక్కడైతే ఉందో అక్కడికి ఆ ఆలోచన వచ్చింది. కాబట్టి ప్యూర్ కాన్షియస్నెస్తో అది బయటికి కూడా రాగలుగుతోందిట. ఇటువంటి స్థితిలో సావిత్రి ఉండగా ద వాయిస్ బిగాన్ టు స్పీక్ ఫ్రమ్ హర్ ఓన్ హార్ట్. ఈ వాయిస్ ఎక్కడి నుంచి అంటే మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి,
ఈ యోగా జర్నీ అంతా జరిగేది మనలోనే, మన అంతరాళాల్లోనే జరుగుతుంది. కాబట్టి ఆమె హృదయంలో నుంచే ఆ ప్యూర్ పర్సెప్షన్ తీసుకునే స్పాట్ నుంచి ఈ వాయిస్ ఆమెకి వినపడటం మొదలుపెట్టిందిట. దట్ వాజ్ నాట్ హర్స్ యాజ్ షీ వాజ్ అన్ అబ్సల్యూట్ స్టిల్ నాట్. ఈ స్వరము సావిత్రి స్వరం కాదు. ఎందుకంటే సావిత్రికి ఏ విధమైన సంబంధము తన మనసుతో కానీ తన హృదయంతో కానీ లేని శూన్యత్వంలోనే ఉంది. కాబట్టి వచ్చే ఆలోచనలు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నాయో ఆ వచ్చిన స్వరం కూడా తనది కాదు అనేది ఆవిడకి తెలుస్తోంది. కానీ అది ఆవిడ హృదయంలో నుంచే వస్తోంది. యాజ్ ద వాయిస్ స్పోక్ ఆల్ చేంజ్డ్ విదిన్ హర్ అండ్ వితౌట్. ద వరల్డ్ ఆఫ్ అన్రియాలిటీ సీజ్ టు బీ. ఆ స్వరం ఆవిడతోటి మాట్లాడటం సావిత్రితో మొదలు పెట్టంగానే ఆమె లోపల బయట కూడా చాలా అద్భుతమైన మార్పు జరిగిందిట. ద వరల్డ్ ఆఫ్ అన్రియాలిటీ సీజ్డ్ టు బీ. అశాశ్వతమైన ఈ ప్రపంచం మొత్తం మాయమైపోయింది, కనిపించటం మానేసింది ఆవిడకి. ఇట్ నో లాంగర్ ఎగ్జిస్టెడ్, లేదు. నో యూనివర్స్ బిల్ట్ బై మైండ్. మనస్సుతోటి సృష్టించబడ్డ ఈ సృష్టి మొత్తం ఆవిడకి కనపడకుండా లేదు ఇంకా. దేర్ వాజ్ నో అన్రియాలిటీ, ఓన్లీ ఆల్ కాన్షియస్నెస్ మేడ్ ఆఫ్ ఇన్ఫినిటీ. మనస్సుతోటి సృజించబడిన ఈ సృష్టి అంతా అశాశ్వతమైంది కాబట్టి ఈ అశాశ్వతమైన సృష్టి మొత్తం పోయి మిగిలింది కేవలం పూర్ణ సత్యమే ఆవిడకి మిగిలిందిట. Yet this was the same indecipherable but no more some vague ubiquitous point, a cipher in an unread knot. It was herself, it was the self of all. ఆమెకప్పుడు అయిన అనుభూతి ఎటువంటిది అంటే విభజించటానికి వీలు లేని విశ్వజ్ఞానం, విశ్వజనీనమైన ఏకత్వం ఆవిడికి అనుభూతిలోకి వచ్చింది. ఇట్ వాజ్ హర్ సెల్ఫ్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాజ్ ద సెల్ఫ్ ఆఫ్ ఆల్. అక్కడున్న ఆ తను అనే తనము సావిత్రి, లోకం మొత్తం అంతా తనత్వమే. నేను అనేది విడిగా ఆవిడికి లేదు. ఆ నేను అనే సావిత్రి విశ్వ సావిత్రి. ఇట్ వాజ్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ఆల్ దట్ లివ్డ్. ఈ సృష్టిలో ఉన్న అందరి యొక్క స్పందన ఆమె స్పందన అయింది, కాస్మిక్ కాన్షియస్నెస్. అండ్ ఫెల్ట్ అండ్ సా. ఇట్ వాజ్ ద బ్లిస్ ఆఫ్ ఫార్మ్లెస్నెస్ అండ్ ఫార్మ్, ఆల్ లవ్, ద జాయ్ ఆఫ్ బీయింగ్ ఆన్ ద పీక్స్ ఆఫ్ గాడ్. ఆమెకి ఇప్పుడైన అద్భుతమైన అనుభూతి ఏమిటంటే ఆమె చూడగలిగింది, అనుభవింపగలిగింది, ఆనందం పొందగలిగింది. రూపంతో ఉన్న ఆనందం, రూపరహితంగా ఉన్న ఆనందం, రెంటినీ కూడా ఆవిడ ఇప్పుడు అనుభూతిలోకి వచ్చాయట. అంతా ప్రేమ. ద జాయ్ ఆఫ్ బీయింగ్ ఆన్ ద పీక్స్ ఆఫ్ గాడ్. ఆ భగవంతుని యొక్క అత్యున్నత శిఖరం నుంచి ఆవిడ మొత్తం చూడగలిగారు. షీ వాజ్ ఆల్ వాస్ట్నెస్ అండ్ వన్ మెజర్లెస్ పాయింట్. విశ్వవ్యాపి అయిపోయింది. ఆమెని ఇక్కడ అని చెప్పి ఎక్కడ పరిమితి మనం చేయడానికి లేకుండా షీ బికేమ్ ఎ మెజర్లెస్ పాయింట్, ఎ హైట్ బియాండ్ హైట్స్, ఎ డెప్త్ బియాండ్ డెప్త్స్. శిఖరం వైపు వెళ్తే కొలవలేము, అగాధంలోకి వెళ్ళినా కొలవలేము అంటారు. ఇవి మన పురాణాల్లో కూడా వస్తుంది. విష్ణుమూర్తిని కొలవాలనుకున్నారు, శివుణ్ణి కొలవాలనుకున్నారు, వెళ్ళారు, ఎక్కడి వరకు వెళ్ళినా దొరకలేదు అనేలాంటి పురాణాల్లో చెప్పినట్టుగా ఈమె ఆ విశ్వాత్మతో ఒకటైంది, కాస్మిక్ కాన్షియస్నెస్తో ఒకటైంది. కాబట్టి ఎంత పైకి వెళ్ళినా ఆవిడ ఇంకా పైకి ఉంటుంది, ఎంత అగాధానికి వెళ్ళినా ఆవిడ ఇంకా కిందికి కొలవటానికి వీలు లేకుండా అయింది. ఆల్ కాంట్రరీస్ వర్ ట్రూ ఇన్ వన్ హ్యూజ్ స్పిరిట్, సర్పాసింగ్ మెజర్, చేంజ్, సర్కమ్స్టెన్స్. ఏ పరిమితులకి లొంగనటువంటి అతీతమైనటువంటి అన్ని విభిన్నత్వాలు అందులో కలిసి అందులోనే ఉండేలాంటి స్థితికి ఆవిడ వెళ్ళింది. అంటే సుఖము దుఃఖము, వెలుగు చీకటి, అన్ని కాంట్రరీసు, జననం మరణం అన్నీ అందులోకి ఇమిడిపోయాయి. హర్ స్పిరిట్ సా ద వరల్డ్ యాజ్ లివింగ్ గాడ్, ఇట్ సా ద వన్ అండ్ న్యూ దట్ ఆల్ వాజ్ హీ. ఇప్పుడు సావిత్రీదేవి యొక్క ఆత్మకి ఏమి అనుభూతి అయింది అంటే, చూడటం అంటే విడిగా కాదు, ఆమె కూడా అందులో భాగమే, మొత్తం బ్రహ్మమయం.
ఆ చీకటి బ్రహ్మమే, ఈ వెలుగు బ్రహ్మమే. She knew him as the absolute self-space, one with herself and ground of all things here. ఆ పరమాత్మ, ఆ బ్రహ్మన్ ఈ సృష్టి మొత్తానికి, ఈ చీకటికి కూడా ఆధారభూతం ఆయనే. ఈ కనపడేదానికి కనపడని దానికి కూడా బేసిస్ ఆయనే. She followed him through the march of endless time. The heartbeats of the cosmos, all beings' thoughts moved in her. ఈ సృష్టి మొత్తం ఆవిడలోనే స్పందించటం మొదలుపెట్టింది. ఈ సృష్టి యొక్క అన్ని స్పందనలు ఆవిడకి ఇప్పుడు తనవిగానే తెలిసాయి. ఎందుకంటే ఆమె ఇప్పుడు కాస్మిక్ కాన్షియస్నెస్లో ఒకటిగా అయిపోయింది కాబట్టి. షీ వాజ్ అ సింగిల్ బీయింగ్ ఎట్ ఆల్ థింగ్స్. షీ వాజ్ నో మోర్ హర్ సెల్ఫ్ బట్ ఆల్ ద వరల్డ్. సావిత్రీదేవి అందుకే చెప్తుంది, ఈ ప్రపంచం మొత్తం నా హృదయంలో ఇమడగలదు, ఈ ప్రపంచం మొత్తానికి కావాల్సిన ప్రేమ నా దగ్గర ఉంది అని చెప్పి ధైర్యంగా మరణంతో పోరాడేటప్పుడు చెప్తుందే, ఆ ధైర్యానికి, ఆ అనుభూతికి ఇదే ఉదాహరణ. ఇన్ఫినిటీ వాజ్ హర్ ఓన్ న్యాచురల్ హోమ్. అనంతత్వం అనేది ఇప్పుడు ఆవిడకి పుట్టినిల్లుట. The single self of all the selves. She was the subconscient life of tree and flower. Then at the mind level, she was the thought and passion of the world's heart. ఇక్కడ అందరి స్పందనలు అంటే చెట్లని బహిష్కరించినట్టు కాదు. చెట్లు, రాళ్ళు, క్రిములు, కీటకాలు, మొత్తం విశ్వం యొక్క స్పందనలు. ఆ స్థాయి నుంచి మానవ స్థాయి వరకు అన్నింటి యొక్క స్పందనలు ఆవిడలో ఇప్పుడు ఆవిడ అనుభవం కలిగింది ఆవిడకి. The cosmos flowered in her. She was its bed. She was time and the dreams of God in time. తానే కాలము, తానే కాలంలో ఆ కాలపురుషుడు తానే, ఆ భగవంతుని యొక్క కాల నిర్ణయము తానే, ఆయన ఇక్కడ చేసే అన్ని లీలలు తానే. From this she rose where time and space were not. ఈ కాలంలో ఆయన్ని చూసిన తర్వాత కాలాతీతమైన స్థితికి వెళ్ళిందిట ఆవిడ. The superconscient was her native air. Eternity looked out from her on time. ఆమెకి ఇప్పుడు ఎటువంటి అద్భుతమైన స్థితికి వెళ్ళిందంటే, ఇటర్నిటీ లుక్డ్ అవుట్ ఫ్రమ్ హర్ ఆన్ టైమ్. ఈ కాలము చేసేటువంటి అన్ని క్రియల్ని అనంతత్వం నుంచి, అమరత్వం నుంచి చూసే స్థితి ఎలా ఉంటుందో అది ఆవిడ ఇప్పుడు అనుభవించగలిగారు. ఈ విధంగా ఈ కాస్మిక్ కాన్షియస్నెస్ అనేది సావిత్రికి ఎప్పుడైతే ఆవిడ నిర్వాణంలో తను అనేది శూన్యంగా తీసేసుకోగలిగిందో, అది మొత్తం ఆ పరమసత్యంతో నిండి ఆ అనుభూతి ఆవిడకి కలిగింది. దీని తర్వాత ఇంకా డెత్ ఇన్ ద ఫారెస్ట్. సత్యవంతుడి మరణం సమయానికి ఆవిడకి కావలసిన సంపూర్ణమైన శక్తి సామర్థ్యాలు రావడానికే ఈ నిర్వాణం తర్వాత ఈ కాస్మిక్ కాన్షియస్నెస్ అనేవి కూడా సావిత్రీదేవి యుద్ధ సన్నాహాల్లో భాగాలు. ఆమెకి లోపల తన సంపూర్ణ శక్తి తెచ్చుకోవడానికి జరిగిన ప్రక్రియలు. దీంతో ఈ చాప్టర్ పూర్తయింది. నమస్కారం.